ఈరోజు మనం దివ్యాంగులైనటువంటి మహిళ గురించి ఆలోచిస్తున్నాము. అయితే మామూలుగా దివ్యాంగులందరూ కూడా ఆరోగ్య సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము ఈ రోజు ఉన్న పరిస్థితిలో చిన్న జ్వరం వస్తే కూడా చాలా వైరల్ ఫీవర్ అంటున్నారు. అది హాస్పిటల్కి వెళ్తే అఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు. అట్లా ఎన్నో కంపెనీలు వచ్చాయి. కానీ మీరు ఏ రకంగా ఎటు నుంచి చూసినా, ఒక ఎల్ఐసి చూసినా, లేకపోతే ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు చూసినా, దివ్యాంగులకు మాత్రం వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇచ్చినా కూడా కండిషన్స్ వేరే ఉంటున్నాయి. చాలా ఫైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే స్టార్ హెల్త్ ఎల్ఐసి చేసుకోవడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రభుత్వాలు ఇలా ఎంతో మందికి, ఎన్నో వర్గాల వారికి ఇన్సూరెన్స్లు హెల్త్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇన్నాళ్ళు అవుతున్నా, ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా దివ్యాంగులకు మాత్రం ఎవ్వరూ ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు. అందుకు వైద్యపరంగా పోనీ మాకేమన్నా ప్రభుత్వం నుంచి మేలైన వైద్యం దొరుకుతుందా అంటే అది కూడా శూన్యమనే చెప్పాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే అరాకొర సౌకర్యాలతో ఒక దివ్యాంగైన మహిళ డెలివరీకి వెళ్ళడం వల్ల వాళ్ళకి వచ్చిన మల్టిపుల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు చేయలేకపోతారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలని దివ్యాంగులైనటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, దివ్యాంగ మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, తద్వారా వారికి పుట్టిన పిల్లలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా 20 లక్షల రూపాయల కుటుంబ ఆరోగ్య బీమా కల్పించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా.